మనం ఇప్పటి వరకు స్టేట్లో జరిగేది మహిళలకి సంబంధించి వాయిస్లు వింటూనే ఉన్నాం కదా. మన పక్క స్టేట్లో జరిగిన విషయం ఇది, ఒకసారి చూడండి. Lie down and enjoy it. That's exactly the position into which you are. ದಯಮಾಡಿ ಗಮನ ಸೆಳೆಯುವ. There is a saying, when rape is acceptable, lie down and enjoy it. That's exactly the position into which you are. ದಯಮಾಡಿ ಗಮನ ಸೆಳೆಯುವ. There is a saying. అన్ఫార్చునేట్లీ అసలు కోపంతో చెప్పాల్సిన విషయం అది. చట్టసభలో ఒక ఎమ్మెల్యే గారు ఆయనకున్న ఇబ్బందిని ఒక సామెతతో పోల్చారు. తప్పులేదు, సామెతలతో మాట్లాడడం అనేది అది ఒక తెలివైన పద్ధతి, అది ఒక చాలా ఈజీగా రెండో వాళ్ళకి అర్థమయ్యే పద్ధతి. కానీ మనం ఆ సామెతలు ఎంచుకునేటప్పుడే మన సంస్కృతి ఏంటి, మన సంస్కారం ఏంటి బయటకు వస్తుంది. నువ్వు ఎంచుకున్న సామెతను బట్టి నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సామెత ఏంటి అంటే, ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ సామెత. ఏంటంటే, రేపు గనక అత్యాచారం అనివార్యమైతే దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మాట్లాడినా నాకు అసలు ఇప్పుడు మామూలుగా మాట వెంట మాట వచ్చేస్తుంది, నాకు మాట రావట్లేదు. ఎందుకంటే చాలా బాధగా ఉంది. ఒక చట్టసభలో ఇప్పుడు ఒక నలుగురు కూర్చున్న చోట ఇప్పుడు అందరినీ మీరు మంచిగా శ్రవణానందకరంగా ప్రవచనాలు చెప్పండి అని చెప్పలేము. అందరికీ ప్రవచనాలు రావాలని కూడా లేదు. మంచిగా మాట్లాడుకుంటే బాగుంటుంది, లేదు మాట్లాడలేదు, దానివల్ల ఆ మిగతా గ్రూప్కి అతను నచ్చలేదు అనుకోండి, అతని మాటలు అతను అవాయిడ్ చేస్తారు, అది వేరు విషయం. కానీ ఇక్కడ అట్లా కాదే. ఇప్పుడు ఇది రికార్డ్ అయిపోయింది. ఇది నేను ఇక్కడ కూర్చుని కూడా, నేను హైదరాబాద్లో ఉన్నాను, జరిగింది బెంగళూరులో, రికార్డ్ నుంచి తొలగించాలని కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. కోరటం కాదు, బతిమలాడట్లేదు, డిమాండ్ చేస్తున్నా. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే గనక, వాళ్ళు మనుషులైతే ఒక రకంగా అది రికార్డ్స్ నుంచి తొలగించాలి. ఈ పాటకి జరిగే ఉంటుంది నేను అనుకుంటున్నా. ఒకవేళ జరగకపోతే గనక, మన చర్మాలు అంత మొద్దుబారిపోతే గనక, మన సైడ్ నుంచి మనకి చెప్పే హక్కు ఉంది. ఏంటంటే ఆ వెకిల్తనం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు నేను మీకు చూపించానంటే, ఆ రోజు శివాజీ గారు మాట్లాడినప్పుడు కూడా ఇవే వెకిలి నవ్వులు, చట్టసభలో కూడా ఇవే వెకిలి నవ్వులు. దేనికి సంబంధించి? ఒక బలవంతంగా ఒక మగాడు పైశాచికంగా ఆడదాన్ని రేప్ చేస్తే అనివార్యమైతే నువ్వు ఎంజాయ్ మాట్లాడేస్తారు, వెకిలి నవ్వులు నవ్వుతారు. దీని గురించి ఎవ్వరు ఫైట్ చేయరు. అసలు ఈ విషయం ఇప్పుడు మహిళా మనులు కొంతమంది మాట్లాడారు కదా, ఏదో వాయిస్ వినిపిద్దాం ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, వాళ్ళని వెనకాల ఎండగొట్టేస్తారు. ఎలా? వాళ్ళ వెనకాల చాలా లెక్కలు ఉన్నాయి. ఎంత లెక్కలు కట్టే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక మహిళామణి బాగా నోరేసుకుని పడిపోతుందో, ఆ మహిళామణి తాలూకు పార్టీయే ఇప్పుడు ఆమె ఏం చెప్తుందో చెప్పండి. అయ్యో, అప్పుడు మరి ఇంకో కవరింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకో కవరింగ్ వస్తుంది. రమ్మనండి, వచ్చి మాట్లాడమనండి. అనసూయ మీద పట్టం కాదు, నీ సొంత పార్టీ ఎమ్మెల్యే మీద ఏం మాట్లాడతావు నువ్వు? ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ మగబుద్ధి ఏదైతే ఉందో ఆ మగబుద్ధిని ప్రశ్నించారు ఆ రోజు కూడా. నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు. సరే, అనసూయ మా ఇష్టం అన్నది, దానికి అనసూయ మీద పడిపోయారు. ఎందుకు? ఆమె బట్టలు సరిగా వేసుకోదు కాబట్టి ఆమె కోసమే ఇదంతా మాట్లాడుకుంది అనే ఉద్దేశంతో ఆవిడని అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మొన్న మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరన్నా బుద్ధి జ్ఞానం సిగ్గు ఉన్నవాళ్ళు ఒక చట్టసభలో ఇలా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటారా? వెగిలి నవ్వులు నవ్వచ్చా? అసలు ఇమ్మీడియట్గా స్పీకర్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అధికార పార్టీ వాళ్ళైనా సరే, నీ వ్యాఖ్యలు నువ్వు వెనక్కి తీసుకో, నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అని అప్పటికప్పుడు ఆపేసేయాలి. ఇది బయట దాకా వచ్చింది అంటే ఏంటి అర్థం? బయటికి ఎలా వచ్చింది ఇది? అరే మగోడండి, ఏవైనా మాట్లాడతాడు, నవ్వుతారు.
ఇప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, ఇక్కడ కూడా సామెత మాట్లాడదాం. ఒక మహిళ తనకు తోచినట్టు మహిళలకు సపోర్ట్ చేస్తూ ఒక మాట మాట్లాడితే ఆమె వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమె క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా, నేను బట్టలు ఇప్పుకున్నా, నాకు నచ్చినట్టున్నా, నా హస్బెండ్ తో నా పిల్లలతో నేను ఉంటున్నా. ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళ ఆడపిల్లలన్న ఇది లేకుండా వదిలేసి వచ్చి ఇంకొక ఆడపిల్లలు ఉన్న తండ్రి వెనకాల వయసు భేదం లేకుండా తిరుగుతూ వెనకాల ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ, ఇప్పుడు మహిళలంటే ఇంట్లో ఉండాలి, వంటలు చేసుకో, ఇవే కదా మీరు మాట్లాడుతున్నారు. మరి రాజకీయాల వెనకాల తిరుగుతూ ఉండు ఇంకొక మహిళ గురించి ఎట్లా మాట్లాడతావు? మనం మాట్లాడినప్పుడు మన వెనకాల శుద్ధులు కూడా వెతుకుతారు కదా అనేది వాళ్ళ బాధ. అవునవును. ఇప్పుడు ఒక్కసారండి మన మాటలు గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని ఆపలేము. అందుకే మాట్లాడే ముందే కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ఆ మగవాళ్ళంతా అంత గేల్ చేయటానికి, ఆ రోజు శివాజీ సభలో గేల్ చేయటానికి కానీ, లేదు అనుకుంటే లులు మాల్లో జరిగిన దానికి కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, మేము ఏం చేసినా నడిచిపోద్ది, మాకు ఆ హక్కు ఉంది అని. ఆ హక్కుని ప్రశ్నిస్తే అవును కదా, ఈ హక్కుని మనం వాళ్ళకి హక్కు ఎక్కడుంది, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు ఇప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాము అనే మాటకి ఊతవిచ్చేటట్లుగా మీరు అందరూ మాట్లాడుతున్నారు మహిళామణులు అంటే. అసలు మేము మీ తెలివికి జోహార్లు అసలు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోనంత మాత్రాన ఆ అమ్మాయికి గౌరవం ఇవ్వరు అని మాట్లాడుతున్నారు. అసలు గౌరవం ఇవ్వగలిగినోడు ఎవడో చెప్పండి నాకు. ఇప్పుడు ఈ సభల వల్ల గౌరవం ఇచ్చేది నవ్వే వల్ల, ఆ నవ్వే వల్ల. లేదు అనుకుంటే శివాజీ సభలో కిచకిచ కోతుల్లాగా నవ్విన వాళ్ళ సామాల గురించి మాట్లాడి బూతు మాటలు అనే మాట బూతు మాట మాట్లాడినప్పుడు కిలకిలా నవ్వారుగా సోకాల్డ్ అబ్బాయి. మీరు చాలా మర్యాదగా కిలకిలా అంటున్నారు, నేనైతే కిచకిచ అని కోతుల్లాగా, వాళ్ళ కోతులుగా కూడా పోల్చకూడదు. అసలు వీళ్ళని పోల్చడానికి జంతువులు కూడా లేవేమో, అంత ఆవేశం వస్తుంది నాకు. ఆ రోజు లులుమాల్లో మీద పడిపోయి లాగేసి చేసిన వాళ్ళు వాళ్ళకి ఏంటండి హక్కు? ఇప్పుడు ఆడది ఏ బట్టలు, ఇప్పుడు కరెక్టే ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి మహిళలు తప్పు అని చెప్పండి, అది సెకండ్ పార్ట్. బట్ ఆడవాళ్ళు అలాంటి బట్టలు వేసుకుని వస్తే అబ్బాయిలు ఇలాగే ప్రవర్తిస్తారంటూ వాళ్ళకి ఒక లైన్లు పెడతారు మహిళలే. ఇప్పుడు అదే కదా. ఈ వీడియో చూస్తే ఏంటో తెలుసా, ఇప్పుడు నేను బలవంతుణ్ణి, నేను రేప్ చేస్తున్నాను, చేసినప్పుడు నువ్వు వెళ్ళి ఎలా కంప్లైంట్ చేస్తావు? నువ్వు అనుభవించాలి, నువ్వు ఆనందించాలి. కానీ అనివార్యమైతే దాన్ని ఎంజాయ్ చేయంటున్నారు, ఆనందించమని చెప్తున్నారు. రేపటి నుంచి అత్యాచారం చేయాలనుకునేవాడు ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన లైసెన్స్ ఏంటి, ఆ అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకపోతే నువ్వు అత్యాచారం చేయొచ్చు, ఓకే, అది మొదటిది. ఇప్పుడు రెండోది, ఇంకొక 2 రోజులు గడిచేసరికి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, నువ్వు బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి నిన్ను అత్యాచారం చేస్తాము, ఆ అత్యాచారం గురించి నువ్వు రేపు ఎక్కడా చెప్పడానికి ఇల్లేదు, ఆనందించాల్సిందే తప్పితే. అర్థమైంది ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారో? ఇప్పుడు దీన్ని కూడా సపోర్ట్ చేయండి. మరి మీరు నిన్న దాన్ని సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు దీన్ని కూడా సపోర్ట్ చేయండి, చూద్దాం. లెక్క ప్రకారం అయితే సపోర్ట్ చేయాలి అంతే. మరి దట్టు అంతమంది మగాళ్ళు కలిసి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిందే. అసలు మనకు వెన్నుముక ఎక్కడిది, వ్యక్తిత్వం ఎక్కడిది? మేము బట్టలు వేసుకోలేదు, కరెక్టే, వేసుకోనందువల్ల నువ్వు వచ్చి అత్యాచారం చేస్తావా? గౌరవాల గురించి మాట్లాడుతున్నారు. అసలు నిన్నెవడడిగాడు గౌరవం ఇమ్మని? నాది సమాన హోదా, నాకు ఈ సమాజంలో కావాల్సింది నా హక్కు. బట్టలు సరిగ్గా వేసుకోలేనంత మాత్రాన అది ఇది బూతులు మాట్లాడేస్తారు. ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది ఇది అని మాట్లాడకూడదు అనేది మనకుంటే, మీరెవరో వచ్చి బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా అనసూయ అదే కదా ఇలా మాట్లాడి ఇప్పుడు దీన్ని సమర్థించండి. చాలా బాధ. పేడ నీళ్ళు కొడతారు ఈ వీడియోని కనుక సమర్థిస్తే. అక్కడ అనసూయ ఉంది కాబట్టి సరిపోయింది. ఈ వీడియోని కనుక సమర్థిస్తే పేడ నీళ్లు పడతాయి ఒక్కొక్కళ్ళని మొహం మీద. మాట్లాడకపోతే కుదరదు, మరి మాట్లాడాల్సిందే. అనసూయని అయితే మాట్లాడతారా? ఎంత ఈ టాపిక్ ని ఆపేద్దామని అనుకున్నా ఆపట్లేదు. ఇప్పుడు బుద్ధి కర్మానుసారిణి అంటారు. నీ బుద్ధి బట్టే నువ్వు ప్రవర్తిస్తావు, నీ ప్రవర్తన వల్ల నీకు జరుగుతుంది అనేది.
వాళ్ళ బుద్ధులు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ నోట్లోంచి అలాంటి మాటలు వస్తున్నాయి. శివాజీకి కావచ్చు, ఈ అసెంబ్లీలో కావచ్చు, ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇంకా అసలు పైగా ఇంకొకళ్ళు ఎంత గొప్పగా సెలవిచ్చారంటే, ఒకప్పుడు చీరలు ఆగితే యుద్ధాలు వచ్చినాయి, ఇప్పుడు చీరలు కట్టుకోమంటే యుద్ధాలు వస్తున్నాయి. ఎంతంత సన్నాయి నొక్కులు మాట్లాడుతున్నారో. ఎవరైనా వచ్చి మహిళా సాధికారత అంటే బట్టలిప్పుకుని తిరగటమే అని ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఇప్పటి వరకు చెప్పారా? ఇప్పుడు ఈ శివాజీ అనసూయ టాపిక్ ఎక్కడికి వెళ్ళింది అంటే, అసలు సాధికారత, మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇష్టమైన బట్టలు వేసుకోవడమే ఉమెన్ ఎంపవర్మెంట్ అని అన్నారని ఎవరో పెద్ద మనిషి సెలవిస్తున్నాడు. పైగా ప్రజలని పత్రికల ముందుకు నడిపించాలి, పత్రికల ముందుండి ప్రజల్ని వెనక నడిపించాలి. కానీ దురదృష్టం ఏంటంటే, ప్రజలు ముందున్నారు, పత్రిక వెనకుందా. ఒక పత్రిక అయితే ఆ పత్రికాధిపతి రాశాడనమాట మొన్న, ఆయన అమూల్యమైన సందేశం ఇచ్చాడు. అది 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 వింటే చాలా మూర్చిపోయినంత పని అవుతుందన్నమాట. ఏంటి అంటే, ఎక్కువ మంది ప్రజలు ఆమోదించారు కాబట్టి, ప్రజాదరణ ఉంది కాబట్టి, ప్రజాదరణే శిరోధార్యం అనేలాగా వెళ్ళిపోయి ఆ టాపిక్ని సమర్థించటం అనేది. ఏం మహిళా సాధికారత అంటే నీకు తెలీదా? మహిళా సాధికారత అంటే ఏంటో నీకు తెలీదా? బట్టలు వేసుకోకపోవడమే మహిళా సాధికారత అని ఎవరన్నా చెప్పారా? పోనీ పెద్ద పెద్ద మేధావుల గురించి పక్కన పెట్టండి, కనీసం నాలాంటి అరకొర తెలివితేటలు ఉన్నోళ్ళు కూడా చెప్పలేదే. బట్టలు సరిగ్గా వేసుకోకపోవడమే మహిళా సాధికారత. టాపిక్ ఎంత ఎండప్ చేద్దామన్నా అవ్వట్లేదు. అవ్వట్లేదు. వీళ్ళ కుళ్ళు బయట వేస్తూనే ఉంటది. ఇది రావణ కాష్టం లాగా కాలుతూనే ఉంటది. చూడండి, చూద్దామండి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.